వైకుంఠ ఏకాదశి అనగానే అందరికీ తిరుమల తిరుపతి దేవస్థానముల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైకుంఠ ద్వారంలో దర్శించుకోవాలనే భావన కలుగుతూ ఉంటుంది. మరి శ్రీరంగంలో కూడా ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన పౌరాణిక నేపథ్యం ఉందంటే నమ్ముతారా? తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. అలనాడు శ్రీ మహావిష్ణువు మహాప్రళయం సంభవించాక సృష్టిని పునఃసృష్టి చేయాలనుకున్నారంట. అదే సమయంలో తన ముందు పంచభూతాత్మకమైన ఒక బ్రహ్మాండం గోచరిస్తుంది. ఆ తర్వాత తన బొడ్డులో నుంచి ఒక తామర పువ్వు ఉద్భవిస్తుంది. ఆ తామర పువ్వులో నుంచి బ్రహ్మ కనిపిస్తాడు. ఆ బ్రహ్మకు సకల శాస్త్రాలు, తంత్ర రహస్యాలు అన్నిటినీ వివరిస్తారు శ్రీ మహావిష్ణువు నుంచి సకల వేదాలను, శాస్త్రాలను తెలుసుకున్న బ్రహ్మ జ్యోతిష్య శాస్త్రం మాత్రం అర్థం కాక తర్జన భర్జన పడుతూ ఉంటారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువును మళ్లీ ప్రార్థిస్తాడు బ్రహ్మ. వెంటనే తన పరివార గణంతో శ్రీరంగనాథుని రూపంలో విమానంలో సకల దేవతలతో ఆయన వచ్చి బ్రహ్మకు జ్యోతిష్య శాస్త్రం గురించి వివరంగా తెలియజేసిన ప్రాంతమే ఈ శ్రీరంగం. ఈ శ్రీరంగంలోనే బ్రహ్మకు శ్రీ మహావిష్ణువు జ్యోతిష్య శాస్త్రం గురించి సవివరంగా తెలియజేశారట. అప్పుడు బ్రహ్మదేవుడు మానవులు కొలుచుకునేందుకు ఇక్కడే కొలువవ్వాలని శ్రీ మహావిష్ణువును కోరుకోగా విమానంతో పాటు ఇక్కడే కొలువయ్యారట స్వామివారు. అదే శ్రీరంగం. మరి ఇలాంటి మరిన్ని విశేషాలతో నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఏ పండుగ ఎప్పుడు, పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటెన్ న్యూస్.